ఒక అమ్మాయిని పెళ్లి చూపుల కోసం చూడాలని అనుకున్నాను. కాని పెళ్లి చూపులకు ముందే ఆమెను కలిశాను. ఆ రోజు మా ఇద్దరి జీవితాలనే మార్చేసింది. చివరికి ఆమె నాన్న మమ్మల్ని చూసేశాడు. భయంతో అరుస్తున్న ముఖం. మాది కరీంనగర్ దగ్గర ఒక చిన్న గ్రామం. నేను నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. జాయినింగ్కి ఇంకా కొంత సమయం ఉండడంతో ఆ సమయంలో మా చుట్టాలు, ఫ్రెండ్స్తో సరదాగా గడపాలని అనుకున్నాను. అది 2023 డిసెంబర్ టైం. జగిత్యాల దగ్గర మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి మా బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కొత్తగా నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ రోజు అందరి దృష్టి నా మీదే ఉంది. జాబ్ ఎలా వచ్చింది? ఎక్కడ పోస్టింగ్? ఇక నీ జీవితం సెటిల్ అయిపోయింది అంటూ అందరూ నాతో సరదాగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో మా బావ కూడా నాతో చాలాసేపు మాట్లాడి కొత్త ఉద్యోగంలో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చాలా సలహాలు ఇచ్చాడు. రాత్రి అందరం బయట చలిమంట వేసుకుని కూర్చున్నాం. పాత విషయాల నుంచి కొత్త విషయాల వరకు ఎన్నో మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నా పెళ్లి టాపిక్ వచ్చింది. అన్నకి పెళ్లి చేసి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే నా పెళ్లి ఎందుకు అని నేను సరదాగా అడిగాను. అప్పుడు మా చిన్నమామ ఒక విషయానికి చెప్పాడు. ఈరోజు ఫంక్షన్లో నీతో మాట్లాడిన శ్రీధర్ బావ గుర్తుందా? వాళ్ల కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఆయన అన్నాడు. అమ్మాయి మంచిదట. హైదరాబాద్లో చదువుతోంది. ఒక్కసారి చూసి మాట్లాడితే బాగుంటుంది. నాకు వెంటనే షాక్. మామా, నేను ఆ అమ్మాయిని చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఇప్పుడు అసలు గుర్తు కూడా లేదు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. ఇంకో 3-4 సంవత్సరాలు ఆగాలి అని చెప్పాను. అప్పుడు మా వాళ్ళు, ఇప్పుడే పెళ్లి చేసుకోమని ఎవరూ అనడం లేదు. ఒక్కసారి అమ్మాయిని చూడు. నచ్చితే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఆగుతారు అన్నారు. నేను కాసేపు ఆలోచించి, సరే, నాకు 2 నెలలు టైం ఇవ్వండి. ఆ తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అన్నాను. అందరూ ఆశ్చర్యంగా చూసినా చివరికి ఒప్పుకున్నారు. అదే రాత్రి మా పెద్దమామ కొడుకు విక్కీ దగ్గర నుంచి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాం. ఆమె పేరు సంజన. ఎలాగోలా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరో 2 రోజుల్లో ఆమె హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తుందని తెలిసింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. పెళ్లి చూపుల వరకు ఎందుకు ఆగాలి? ముందే ఒక్కసారి చూసి మాట్లాడితే? అలా నేను కరీంనగర్ బస్టాండ్కి వెళ్లాను. కొంతసేపటి తర్వాత సంజన అక్కడికి వచ్చింది. నేను ఆమెను చూశాను. అంతలోనే ఆమె కూడా నన్ను చూసి నవ్వింది. ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం. ఈమె నన్ను చూసి ఎందుకు నవ్వుతోంది అని నేను అనుకుంటుండగానే ఆమె నా దగ్గరికి వచ్చింది. హాయ్ మామయ్య, ఎలా ఉన్నావ్? నేను ఆశ్చర్యపోయాను. నేను బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావ్? చాలా బాగున్నా మామ. నాకు ముందే తెలుసా అంటే ఆమె నవ్వుతూ, తెలుసు మామయ్య. మీకే మేము తెలియదు అన్నట్టు చూస్తున్నారు అంది. అప్పుడే నాకు అర్థమైంది. ఆమెకు నా గురించి ముందే చాలా తెలుసు. కొంతసేపు మాట్లాడుకున్నాం. చివరికి నేను నిజం చెప్పేశాను. నిన్ను చూడటానికే ఇక్కడికి వచ్చాను అని. ఆమె కూడా నవ్వింది. నాకు ముందే తెలుసు మామయ్య, కానీ నా కోసం మీరు బస్టాండ్కి వస్తారని అనుకోలేదు. ఆ రోజు ఇద్దరం కలిసి బయట కొంత సమయం గడిపాం. మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆమె నా ఫోన్ నంబర్ తీసుకుంది. మన ఇద్దరం కలిసిన విషయానికి ఇంట్లో ఇప్పుడే చెప్పకండి. కొన్ని రోజులు ఇలాగే మాట్లాడుకుందాం అంది. నేను కూడా సరే అన్నాను. అలా మొదలైన మా పరిచయం రోజూ చాటింగ్గా మారింది. చాటింగ్ కాస్తా కాల్స్గా మారింది. కాల్స్ కాస్తా ఒకరిని ఒకరం మిస్ అవ్వలేని స్థాయికి వెళ్ళింది. ఎరుపు రంగు హృదయం. ఒక వారం తర్వాత నేను ఆమెను బయటకు వెళ్దామా అని అడిగాను. అప్పుడు ఆమె, రేపు మా ఫ్రెండ్ అక్క పెళ్లి ఉంది. అక్కడ కాసేపు ఉండి తర్వాత ఎక్కడికైనా వెళ్దాం అంది. మరుసటి రోజు ఆమె రెడీ అయి బస్ ఎక్కింది. నువ్వు వచ్చే స్టాప్లో దిగు, నేను అక్కడ ఉంటాను అన్నాను. ఆమె బస్ నుంచి దిగగానే ఆ రోజు ఆమెను చూసిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె కూడా నన్ను చూసి నవ్వింది. చీఫో మామా అంటూ సిగ్గుపడింది. ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళాం. అక్కడ కొంతసేపు గడిపి తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక చోటికి వెళ్ళాం. ఆ రోజు మేమిద్దరం మనసులో ఉన్న ఎన్నో విషయాలు ఒకరికొకరం చెప్పుకున్నాం. మా మధ్య ఉన్న పరిచయం ఆ రోజు తర్వాత మరింత బలపడింది. సాయంత్రం ఆమెను తిరిగి తీసుకెళ్తుండగా అనుకోకుండా ఒక వ్యక్తి మమ్మల్ని చూశాడు. అతను ఎవరో తెలుసా? సంజన వాళ్ల నాన్న, శ్రీధర్ బావ. భయంతో అరుస్తున్న ముఖం. ఇద్దరం ఒక్కసారిగా షాకయ్యాం. అయ్యో, దొరికిపోయామా అనే భయం మొదలైంది. ఇంతవరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా సాగిన మా కథ ఇప్పుడు ఆమె నాన్న కళ్ల ముందు పడిపోయింది. ఆయన మమ్మల్ని చూసిన తర్వాత ఏం చేశాడు?
ఇంట్లో ఏం జరిగింది? మా ప్రేమను ఒప్పుకున్నారా? లేక అక్కడి నుంచే మా కథలో అసలు ట్విస్ట్ మొదలైందా? అది తర్వాతి భాగంలో చెబుతాను.